రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో ఇవాల్టి నుంచి తెలంగాణ తల్లి ఆవరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలన్నారు. మహిళా సంఘాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో ఇవాల్టి నుంచి తెలంగాణ తల్లి ఆవరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతిగా 1 కోటి ఇందిరమ్మ చీరలను అందజేయడానికి సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అయితే ఇది మధ్యాహ్నం జరుగుతుందని చెప్పినారు. అయితే ఈ కార్యక్రమంపై నిన్న మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అయితే ప్రతి మహిళకు చీర అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2 దశల్లో చేపడుతుందని చెప్పాలి. మొదటి దశలో ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే రెండో దశలో చూసుకుంటే మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయ్యే వరకు మార్చి 8 వరకు పట్టణ ప్రాంతంలో పంపిణీ చేయరన్నారు. అయితే ఈ పంపిణీ కోసము చీరలను పూర్తిగా సిరిసిరి చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే 55 లక్షల చీరలు సిద్ధంగా ఉండగా మరో 5 లక్షల త్వరలో పూర్తి కానుంది. ఉత్పత్తి ఆలస్యాలు ఉన్నప్పటికీ తయారీకి అనుగుణంగా పంపిణీ కంటే ఇచ్చిన పద్ధతిలో జరుగుతుందని అయితే ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక చీరల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. మహిళలకు నాణ్యమైన చీరలను చేరాలని, పంపిణీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. అయితే సాంకేతికతను వినియోగించి ప్రతి దశను పర్యవేక్షించాలని కూడా చెప్పారు. అయితే మహిళా సంఘాలు చేరేందుకు మహిళలను ప్రోత్సహించాలంటూ కూడా సూచనలు ఇచ్చారు. అయితే ఈ రోజు జరిగే ప్రారంభ కార్యక్రమం దగ్గర జిల్లాల నుంచి 500 మహిళలను తీసుకొని వస్తున్నారు. కార్యక్రమం అనంతరం సెక్రటేరియట్ నుంచి రాష్ట్రంలోని మహిళలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడనున్నారు. ఇక రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనుంది. మనతో ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.